జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధంలో శుద్ధిని కలగజేసిన మొదటి 5 పాసురాలను పూర్తి చేసుకుని 6వ పాసురంలోకి ప్రవేశించాము. ఈ రోజు నుండి 10 రోజుల పాటు ఆండాళ్ తల్లి 10 మంది భిన్నమైన లక్షణాలు కలిగిన గోపికలను రోజుకొకరిని మేలుకొలుపుతున్నట్లుగా 15వ పాసురం వరకు కనిపిస్తుంది. ఇక ఈ పాసురంలో ఆండాళ్ తల్లి కృష్ణ సంశ్లేషణానుభవం కొత్తదోట వల్ల తన ఇంటిలో పడుకుని బయటకు రాకుండా ఉన్న గోపికను ఈ విధంగా పిలుస్తున్నారు. ఓ గోపిక, పక్షులు కూడా పొద్దున్నే లేచి కిచకిచమని శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతుని స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సమయం అయినదని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని నీకు వినబడుటలేదా? ఓ పిల్లా లెమ్ము, మేము ఎలా లేచామో అని అనుకుంటున్నావా? పూతన విషపాలను ఆరగించి సంహరించినటువంటి స్వామి టకటాసురుని మాయను గ్రహించి బండిని తన్ని నుజ్జునుజ్జుగా చేసిన బుడతడు క్షీరసాగరమున చల్లని మెత్తని శేషశయీపై యోగనిద్రలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని తమ హృదయాలలో పదిలపరుచుకున్న ఆ మునులు హరి హరి అని అనుచున్నప్పుడు వచ్చిన పెద్ద శబ్దము విని మేము నిద్రలేచాము. నీవు కూడా మాతో కలిసి వ్రతము చేయుటకు నిద్రలేచిరా అని గోదాతల్లి పిలుస్తున్నారు. ఆండాళ్ దివ్య త్రివడుగులే శరణం. ఈ విధంగా ఆ బాలకృష్ణునితో తెల్లని శంఖముతో కూడిన ఆండాళ్ జడ మన నరసాపురం ఆదికేశవ ఎంబేరుమన్నారు కోవెలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.